బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్యాన్వాయ్ ను అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని ఆచన్పల్లి వద్ద ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. 2 ఏళ్లుగా బోధన్ అభివృద్ధిని విస్మరించారని బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ విమర్శించారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసిన పనులను సుదర్శన్ రెడ్డి మళ్లీ ప్రారంభిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ఏవైతే ఫండ్స్ శాంక్షన్ అయిన బోధన్ నియోజకవర్గానికి వాటికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా కంప్లీట్ అయిన వాటిని ఇనాగ్రేషన్ చేయడానికి ఇలా సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు అయిపోయి 2.5 సంవత్సరాలకు వస్తున్నా ఒక్క రూపాయి ఫండ్ కూడా బోధన్ మున్సిపాలిటీకి తీసుకురాకపోవడం సిగ్గుచేటు. దానికి నిరసనగానే ఇలా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఖచ్చితంగా వారికి నిరసన. ప్రభుత్వ సలహాదారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి క్యాన్వాయ్ ను అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్ చెప్పండి, అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది? సుదర్శన్ రెడ్డి క్యాన్వాయ్ ను అడ్డుకోవడం తెలుస్తుంది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ శివాని, గత 2 ఏళ్లుగా బోధన్ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి నిధులు తీసుకురాలేదని చెప్పేసి బోధన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి కాన్వాయ్ ని బోధన్ నగరంలోని అచన్పల్లి వద్ద కాన్వాయ్ కి అడ్డుగా వెళ్లారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి శ్రేణులు. బీఆర్ఎస్ బోధన్ పట్టణ అధ్యక్షుడు రవీందర్ యాదవ్ అక్కడ నిరసన వ్యక్తం చేశారు. గతంలో టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి పనులే ఆ గతంలో మంజూరైనటువంటి నిధులతోనే ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా అక్కడ ఒక్కసారిగా కాన్వాయ్ పైన దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వారు పోలీసులు అదుపులో ఉన్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.